హెచ్సియులో ఉద్రిక్తత 400 ఎకరాల్లో చదును చేపట్టిన టీజీఐఐసి పనులు అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం, అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. సో నిన్న చూడొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము కొన్ని మౌలిక వసతుల కల్పన కోసం, అభివృద్ధి కోసం అని చెప్పి యూనివర్సిటీకి సంబంధించిన దాదాపు 400 ఎకరాల భూములను టీజీఐఐసికి కేటాయించి ఉత్తర్వులను అయితే జారీ చేసింది. సో దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు అయితే గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న హెచ్సియులో పనులు చేసేందుకు జేసీబీలు వచ్చినాయి. ఆ జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అయితే వారిని ఎంత కఠినంగా వ్యవహరించారో వారి పట్ల అయితే చూద్దాం ఒకసారి మనము. ఓకేనా. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. టీజీఐఐసికి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదువు చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రొక్లైన్లకు అడ్డుగా నిలబడి పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియులో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేశారు. ఆదివారం మధ్యాహ్నం సదరు స్థలాన్ని ప్రొక్లైన్లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అక్కడికి భారీగా చేరుకున్నారు. సో ఆందోళన వ్యక్తం అయితే చేశారు. మనం ఒకసారి దానికి సంబంధించి వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఎంత ఉద్రిక్త పరిస్థితి అంటూ చూద్దాం ఒకసారి మనం. ఇవి నిన్న ఆదివారం మధ్యాహ్నము జేసీబీలతో పనులు అయితే మొదలుపెట్టారు హెచ్సియులో. చూడొచ్చు, పోలీసులు చూడండి ఇంత పెద్ద భారీ సంఖ్యలో మోహరించారు. చూడొచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ లోపల ఇది క్యాంపస్లో. చూడొచ్చు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు కూడా. అసలు ఈ హెచ్సియు కథ ఏంటంటే, అసలు యూనివర్సిటీ ప్రారంభమైనప్పుడు దాదాపు 2300 ఎకరాల భూములు అయితే ఉండేవి అప్పుడు. సో ప్రస్తుతం ఎంత ఉన్నాయి? యూజీసీ లెక్కల ప్రకారం అయితే 1800లకు చేరుకున్నాయి ఈ భూముల ఎకరాలు. సో ఈ 1800లోనే మళ్ళీ 400 ఎకరాలు టీజీఐఐసికి ప్రభుత్వం కేటాయించడం విద్యార్థుల తీవ్ర అసహనాన్ని అయితే రేకెత్తించింది. ఈ 1800 నుంచి 400 మళ్ళీ దానికి పోతే మిగిలిన 1400 ఎకరాలు మాత్రమే ఉంటున్నాయని చెప్పి ఇట్లా ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి పేరిట భూములను అయితే వేలం వేస్తుందని చెప్పి విద్యార్థులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోసారి చూద్దాం, వేరే వీడియో కూడా చూపిస్తాం మీకు. ఇందులో ఎంత దారుణం అంటే ఒక మహిళను కూడా ఈడ్చుకెళ్తున్న వీడియో చూపిస్తాం. హెచ్సియులో ఇంత దారుణ పరిస్థితులు అయితే చూడొచ్చు మనము. విద్యార్థులపై అయితే పోలీసులు ఎంత తీవ్ర స్థాయిలో వ్యవహరిస్తున్నారు. అటు విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తరలించారు. మనం ఇంకో విషయం ఇక్కడ చూసుకుంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు హెచ్సియులో పాత విద్యార్థులు వీరంతా. సో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థమవుతలేదు. చర్చలు జరపండి సార్, ఈ విధంగా పోలీసులతో ఇంత తీవ్రంగా వ్యవహరిస్తే ఎట్లా? గత బీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించిందనే కదా వాళ్ళని గద్దె దింపారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర ఎవరిదంటే ఏం చెప్తారు? నిరుద్యోగులు, విద్యార్థులే కదా. వాళ్ళ బేస్మెంట్ మీదే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. మరి వారి పట్ల ఏంది సార్ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ప్రభుత్వానికి కొంత మంచి పేరు అయితే వస్తుంది ఇప్పుడిప్పుడే, కానీ ఇట్లాంటి పనులు చేస్తే మళ్ళా వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చర్చలు జరపండి సార్, వీళ్ళతోటి విద్యార్థుల్ని పిలిపించి శాంతియుతంగా చర్చలు జరపండి. అసలు ఏం జరుగుతుందని చెప్పి
కానీ ఈ విధంగా పోలీసులను భారీ సంఖ్యలో మోహరించడము, వాళ్ళపై దారుణంగా వారిని లాక్కెళ్ళడము, ఠాణాలు వేసేయడము. సో ఇదే విషయమై కూడా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేత ఆయన లక్ష్మణ్ గారు కూడా ఈ ఉదంతాన్ని అయితే ఖండించిన పరిస్థితి మనం చూసాము కొన్ని ప్రకటనల్లో. ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులను చూడకుండా ఈడ్చుకెళ్ళిన పరిస్థితి కూడా చూడొచ్చు మనం. చూడొచ్చు ఇక్కడ పడిపోయినా సరే మళ్ళీ లాక్కెళ్ళే ప్రయత్నం. ఇది క్యాంపస్ లోపల ప్రాంతం ఇదంతా. అది చూడొచ్చు. ఇంత దారుణం సార్ ఇది. విద్యార్థులతో చర్చలు జరపాలే కానీ ఇట్లా కఠినంగా వివరిస్తే ఎట్లా? సో ప్రభుత్వాలు అయితే విద్యార్థులను పిలిపించుకోవాలి, సమీక్ష చేయాలి, సాధ్యాలు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ముందే నిర్ణయాలు తీసుకుంటే అటు ఓయూలో కూడా ఇంతకుముందు చూసాము నిరసనలు ధర్నాలు చేయొద్దని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. అక్కడ కూడా ఆందోళనలు మొదలైనాయి. సో మిగతా వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసి